అందరికీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిస్మస్ వరల్డ్. సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కమెంట్ షేర్ బికాస్ షేరింగ్ ఇస్ కేరింగ్. సో ఈ రోజు వీడియో ఏంటంటే, ఇంకొన్ని రోజుల్లో 26 వచ్చేస్తుంది, కొత్త సంవత్సరం వచ్చేస్తుంది, న్యూ ఇయర్. ఇంకా 25 అయిపోతుంది కదా. సో ఈ 25లో ఏం చేసాము, 26లో ఏం చేయాలనుకుంటున్నాము, అవి ఇవి అనుకుంటూ మొత్తం సంథింగ్ బ్లా 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 ఇవన్నీ మాట్లాడేసుకుందాము. నేనైతే మీకోసం బోల్డ్ అని కబుర్లు తెచ్చేసాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే 25 అనేది నాకు ఎలా గడిచిందో నేను చెప్తాను. నాకైతే 25 ఎలా గడిచిందంటే, ఇలా గడిచిపోయింది, చిటికేసే లోపు అన్నట్టు గడిచిపోయింది. నాకైతే 25 అంతా నాకు లెర్నింగ్ పేజ్ లానే ఉండింది అన్నమాట. మొత్తం అంతా నేర్చుకుంటూనే, ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాను ఈ 25 ఇయర్ అంతా కూడా. సో ఎందుకు అంటే చెప్తా అది కూడా. ఇంకా నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఇప్పుడే ప్రాజెక్ట్ రావడం, ఇంకా ఆ ప్రాజెక్ట్లో సెటిల్ డౌన్ అవ్వడం, అలా థింగ్స్ అవన్నీ నేర్చుకుంటూ అలా అలా నాకు ఒక 6-7 మంత్స్ అక్కడే అయిపోయింది. ఇంకా ట్రిప్స్కి వచ్చేసరికి మంచిగా ట్రిప్స్ కూడా బాగానే తిరిగాను 25లో చెప్పాలంటే. త్రయంబకేశ్వర్ వెళ్ళా, షిరిడి వెళ్ళా, భీమశంకర్ వెళ్ళాను, హరిశ్చంద్రగఢ్ ట్రెక్ వెళ్ళాను, ఇంకా నెక్స్ట్ ముంబై వెళ్ళాను. సో ఇలా చాలా ప్లేసెస్ వరకు బాగానే కవర్ చేశాను. ఇంకా కొన్ని ఉన్నాయి కవర్ చేయాల్సినవి. ఆ లోపు ఇంకా తర్వాత నెక్స్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేశా. స్టార్ట్ చేయాలని ఎప్పుడు మైండ్లో ఉంది, కానీ ఇంత త్వరగా స్టార్ట్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదన్నమాట నేనైతే. బట్ స్టార్ట్ చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఆ తర్వాత ఇంకా ఆ యూట్యూబ్లో ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయగానే ఇంక దాంట్లో పడిపోయాను. ఎట్లా వీడియోస్ చేయాలి, ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది, ఎలా ఏ టైంలో పెడితే మంచిగా వెళ్తాయి, ఇవి ఇవి. సో దాంట్లోనే ఉన్నాను అనమాట ఒక 2-3 మంత్స్. మధ్య మధ్యలో చాలా థింగ్స్ జరిగాయి, కానీ ఎక్కువగా పెద్దగా జరిగి ఎక్కువ టైం స్పెండ్ చేసినవి ఏమైనా అంటే ఇవే. అలా అలా థింక్ చేసేసాను. సో ఇంకా ఆబ్వియస్ డిసెంబర్ వచ్చేసింది. సో నిజంగానే నాకైతే చాలా ఫాస్ట్గా గడిచిపోయినట్టు అనిపించింది 25 అయితే. మీకు అలాగే అనిపించిందా? ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకు ఎలా ఈ 25 అనేది గడిచింది అని చెప్పి. ఓవరాల్గా చూసుకుంటే 25 నాకు మరీ సూపర్ అని నేను చెప్పలేను, అలా అని మరీ బ్యాడ్ అని నేను చెప్పలేను. ఓవరాల్గా గుడ్. చాలా నేర్చుకున్నాను నేను. కొన్ని లైఫ్ లెసన్స్ అనేవి మనం ఖచ్చితంగా నేర్చుకుంటూ ఉంటాము, అది ఆబ్వియస్గా. అలా ప్రతిదీ నేర్చుకున్నాను. సో ఆబ్వియస్గా అయితే నాకు మంచి పాజిటివ్గానే చెప్పాలి 25 అనేది. ఇట్స్ లైక్ ఓవరాల్ థమ్స్ అప్. 25 అయిపోయింది, ఇంకా 26 వచ్చేస్తుంది. ఇంకా 26లో ఏంటి అంటే, నేనైతే కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాను. 26 కొత్త న్యూ ఇయర్ అంతా కొత్తగా నేనైతే కొన్ని రెజల్యూషన్స్ అనుకున్నాను, అవి మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ మనం చేస్తామో చెయ్యమా అనేది తర్వాత సంగతి. బట్ మనం అనుకుంటాం కదా ఇవి చెయ్యాలి అని. ఫస్ట్ అయితే నేను చాలా లేజీ ఫెలో. సో అందుకే నేనేమనుకుంటున్నానంటే నిద్ర. సో త్వరగా పడుకుని త్వరగా లేవాలి అని చెప్పి. నేను ఎంత లేట్గా పడుకుంటానా, ఎంత ఎర్లీగా పడుకుంటానా అనేది అనవసరం, కానీ మార్నింగ్ అయితే చాలా లేట్గా లేస్తుంటా. 9:30 అలా అయిపోతుంటుంది. కాబట్టి త్వరగా లేవాలి అని చెప్పి ఇంకా డిసైడ్ అయ్యా. మొత్తం నా లేజినెస్ తీసి పక్కన పెట్టేదాన్ని, కానీ ఏదో కొంచెమైనా మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తే అదే ఒక దారిలోకి వస్తుంది అని అనిపించింది. సెకండ్ థింగ్ వచ్చేసి ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. నాకే కాదు, ప్రతి ఒక్కరికి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఉన్నదే ఒకటే లైఫ్ కదా, ఎందుకు దీన్ని స్ట్రెస్ పెట్టేసుకుని బాధ పెట్టేసుకుని ఎందుకని చేసుకోవడం అని నా ఒపీనియన్. సో మార్నింగే లేచి కొంచెం ఎక్సర్సైజ్ చేసుకొని నా బాడీని కొంచెం ఒక ట్యూన్ చేసి పెడదామని అనుకుంటున్నాను. ఫిజికల్ మెంటల్ హెల్త్ని బ్యాలెన్స్ చేద్దామని. అంటే నేను ఆల్రెడీ చేస్తున్నాను, సో దాన్ని కంటిన్యూ చేయాలి. లైక్ 26లో కూడా అలా కంటిన్యూ చేస్తూ వెళ్ళాలి అనేది కూడా వన్ ఆఫ్ ది రెజల్యూషనే కదా. అండ్ థర్డ్, కన్సిస్టెన్సీ అట్ వర్క్. నాకైతే చెప్పాను కదా నేను బద్ధకస్తురాలని చెప్పి. వర్క్ నేను ఏం చేస్తుంటానంటే, ముందు ఏం చేయకుండా కొంచెం చిల్గా ఇట్లా టైం పాస్ చేసి లాస్ట్కి వచ్చేసరికి ఇట్లా స్ట్రెస్ అయిపోతాను, హడావిడి అయిపోతుంది అనమాట. అలా ఇక్కడ నుంచి చేయొద్దు. ఏ రోజు వర్క్ ఆ రోజు ఫినిష్ చేసుకొని ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ వీడియోస్. ఇందులో కూడా కన్సిస్టెన్సీ. యూట్యూబ్ స్టార్ట్ చేసిన పేరే కానీ కొన్నిసార్లు బాగానే పెడుతున్నాను, కొన్నిసార్లు బ్రేక్ ఇచ్చేస్తున్నాను, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయట్లేదు. బట్ ఇక్కడ నుంచి చేద్దాము, ఏదో ఒక చిన్న వీడియో అయినా ఏదో ఒకటైనా రోజు పెట్టాలి అని
ఒక ఒకటి అనుకుంటున్నా. సో ఖచ్చితంగా చేయాలి. యూట్యూబ్ వీడియోస్ పెట్టాలి, సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనీ సేవ్ చేయడం. మనీ సేవ్ చేయడం ఎందుకు అంటున్నానంటే, నేను దుబారా ఖర్చులేం పెట్టను కానీ బట్ కొన్ని అనవసరమైన ఖర్చులైతే పెడుతూ ఉంటాను. వాటిని కూడా కొంచెం కంట్రోల్ చేసి కొంచెం మనీ సేవ్ చేద్దాము అని చెప్పి ఒక ఆలోచన అయితే ఉంది. సో అనుకుంటున్నాను ఇది కూడా చేద్దాము అని చెప్పి నా లిస్ట్‌లో పెట్టుకున్నాను దీన్ని కూడా. చూద్దాం ఎంతవరకు ఇవన్నీ నేను ఇంప్లిమెంట్ చేస్తానా లేదా అనేది తెలీదు. బట్ విల్ సీ. సో ఇవైతే నా రెజల్యూషన్స్. నేనైతే ఇలా అనుకుంటున్నాను. మీరేం రెజల్యూషన్స్ పెట్టుకున్నారు? అసలు ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఈ 26 ఎలా ఉండాలని చెప్పి ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే హోప్‌ఫుల్లీ ఈ 26 అనేది అందరికీ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. చలో మరి అందరికీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. సో వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్.